వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పీఎంఈ డ్రైవ్ కింద కొత్తగా 2800 ఈవీఎం బస్సులు. నిజామాబాద్ మున్సిపాలిటీకి 50 బస్సులు రానున్నాయి. శాసనసభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మారుమూల ప్రాంతంలో ఉన్న పల్లెలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలి. శాసనసభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి బాల్కొండ ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్యే సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయో తెలిపాలి. శాసనసభలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. దేశంలో వాహనాల కాలుష్యం పెరిగిపోవడం వల్ల ప్రతి ఏటా 16 నుంచి 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శాసనసభలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి. ఎస్ఐఆర్ అమలులో స్పష్టమైన పురోగతి సాధించాలి. నిజామాబాద్ మున్సిపల్ సమావేశంలో ఏఈఆర్ఓ, బిఎల్ఓ, సూపర్వైజర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి. మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించిన శ్రీ 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 త్రిదండి రామానుజ జియర్ స్వామి. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలిపిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలిపిన కవిత. సుభాష్ నగర్ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొన్న త్రిదండి దేవనాథ రామానుజ స్వామి. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నిజామాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించారు. ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన రహత్ నగర్ నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్, కళాశాలలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే నిజామాబాద్ పట్టణంలో ఇల్లు లేని పేదల కోసం అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా పట్టణంలో మరో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దానపాల్ సూర్యనారాయణ కూడా పాల్గొని జిల్లా అభివృద్ధికి అవసరమైన ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పీఎంఈ డ్రైవ్ కింద 575 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని, త్వరలోనే కొత్తగా 2800 ఈవీ బస్సులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వాటితో పాటు వరంగల్ మున్సిపాలిటీకి 100, నిజామాబాద్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ద్వారా 50 బస్సులు రాబోతున్నాయని తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన మంత్రి, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకువచ్చామని వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో 1,00,000 ఈవీ వాహనాలు అమ్ముడుపోయాయన్నారు. ఈవీ వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేలా
అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈవీ పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామని, ఈవీ వాహనాల రాయితీ అమలుతో రూపాయలు 900 కోట్ల పన్ను ప్రభుత్వానికి నష్టం జరిగినప్పటికీ ఈవీ పాలసీ ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20% తగ్గింపు ఇవ్వాలని కంపెనీలను ఈ సందర్భంగా కోరామని చెప్పారు. ఎంఎన్సీ కంపెనీలు, పాఠశాలలు తమ వాహనాల్లో 25 నుంచి 50% వరకు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేలా నిర్బంధ విధానం తీసుకువచ్చేలా ప్రణాళిక ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వ వాహనాల్లో కూడా 25 నుంచి 50% ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన ప్రభుత్వంలో జరుగుతుందన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలని, స్క్రాప్ పాలసీ కింద ప్రోత్సాహం ఇచ్చేలా జీవో తీసుకువచ్చామన్నారు. ప్రజలకు మార్గదర్శకంగా ఉండేందుకు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈవీ వాహనాల్లో ప్రయాణించాలని కోరారు. హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా నగరంలో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చే రెట్రోఫిట్టింగ్ అంశంపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించారని చెప్పారు. జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష, దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు 1,00,000 వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది. ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్ 100% తోటి జీవో తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది. ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో 150 కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు 500 కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది. దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి. తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వ ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ, విద్యాలయాలు కానీ, మారుమూల ప్రాంతంలో ఉన్న పల్లెలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలని అసెంబ్లీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. 5వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో సుమారు 30 మారుమూల గ్రామాలు ఉన్నాయని, వాటికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకువచ్చారు. వీడీసీలు ఆటోలను కట్టడి చేయడంతో ప్రజలంతా ఆర్టీసీ బస్సు వైపు మొగ్గు చూపుతున్నారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. దీంతో రాత్రిపూట మారుమూల గ్రామాలలోకి బస్సులు వెళ్లకపోవడంతో మహిళలు ఇబ్బందులకు గురి అవుతున్నారని రవాణా శాఖ మంత్రి దృష్టికి సభ ద్వారా తీసుకెళ్లారు. తప్పనిసరిగా బస్సులు మారుమూల పల్లెలకు నడపాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. ఆర్టీసీ యొక్క ఉపయోగం చాలా పెరిగింది అధ్యక్ష. మా దగ్గర చాలా జాగాల్లో ఈవెన్ ఆటో వాళ్ళని కూడా కొంతమందిని అంటే ఊళ్ళో విలేజ్ వాళ్ళు వీడీసీ వాళ్ళు కట్టడి చేసి మనం ఖచ్చితంగానే ఆర్టీసీ బస్సు వాడాలా అది అని కూడా కొన్ని చేసింది అధ్యక్ష. అది ఇక్కడ సమస్య ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో అంటే రోడ్డుకు ఉండే అధ్యక్ష ఊళ్ళో అవి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 కిలోమీటర్స్ లోపలికి విలేజ్లో బస్సు వెళ్లకుండా రోడ్ మీదకి వెళ్తే అది ఏమవుతుందంటే వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక రూల్ ఉందని చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి టచ్ ద విలేజ్. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నైట్లో స్పెషల్గా రోడ్డు మీద దించిపోతే 2 కిలోమీటర్స్ వరకు వాళ్ళకి అక్కడ ఏమీ దొరకకుండా స్పెషల్లీ మహిళలకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. చాలా గ్రామాలు ఉన్నాయి మా దగ్గర, ఒక పర్టికులర్ ఒకటని చెప్పలేను, దగ్గర ఒక 20 నుండి 30 గ్రామాలు ఉంటాయి. ఇదిలా ఉండగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే గ్రామీణ ప్రాంతం విద్యార్థులు, బోధనా సిబ్బందికి సమయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని, పాఠశాలలకు, కళాశాలలకు అనుకూలంగా సమయానికి బస్సు సౌకర్యాలు కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అసెంబ్లీలో కోరారు. స్కూల్స్, కాలేజీలు టైమింగ్స్ని బట్టి బస్సెస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలా దాని కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే చాలామంది టీచర్లు కూడా ఈవెన్ హెడ్ క్వార్టర్స్ ఉండే పోతున్నారు. టీచర్లు లేట్ పోతుండ్రు, పిల్లలు లేట్ పోతున్నారు, మళ్ళీ రిటర్న్ రావడం కూడా లేట్ అవుతూ ఉంది. సో ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 429 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను
మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ పేదవారి ఇంటిలో ఆడబిడ్డ పెళ్లి అయితే ప్రభుత్వం తరపున అండగా ఉండటానికి ఆయన స్వీయ అనుభవం ద్వారా పుట్టింది ఈ పథకం అన్నారు. మొదట ఎస్సీలకు, తర్వాత బీసీలకు, తర్వాత పేదవారు ఏ వర్గంలో ఉన్నా ఈ పథకాన్ని వర్తింపజేసి 50,000 నుండి మొదలు పెట్టి 1,116 రూపాయలు మేనమామ కట్నం కింద కేసీఆర్ అందజేశారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేశారు. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతుంది. మేము అధికారంలోకి వస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. 2 ఏళ్లు అయినా తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదన్నారు. మేము మీ తరపున అసెంబ్లీలో అడిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అన్నారు. తులం బంగారం, మహిళలకు 2,500 మరియు పెన్షన్ 4,000 రూపాయల హామీలు నెరవేర్చలేదన్నారు. మహిళా సోదరిమణులు గమనించాలని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి మరియు ఇప్పుడు కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు 1,00,000 రూపాయల చెక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు మీ పక్షాన ప్రభుత్వంపై ప్రత్యక్షంగా మరియు అసెంబ్లీ వేదికగా పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో వాహనాల కాలుష్యం పెరిగిపోవడం వల్ల ప్రతి ఏటా 16 నుండి 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్లోని 5వ రోజు అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ దేశంలో కాలం చెల్లిన పాత వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, దీంతో ప్రతి ఏటా 16 నుండి 17 లక్షల వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంతో క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అస్తమా లాంటి వ్యాధుల బారిన పడి జనాలు మరణిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నగరం లాగా హైదరాబాద్ నగరం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సూచించారు. మరియు కొరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మొబైల్ యాప్ ద్వారా మరియు సరఫరా చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత వ్యవసాయ కాలంలో యూరియా మరియు ఇతర ఎరువుల కొరత రైతులు ఎదుర్కొన్న విషయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. మరి జిల్లాల వారీగా అవసరమైన కేటాయింపులు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి తీసుకున్న చర్యలు, మరి ప్రతి సీజన్లో ఈరోజు యూరియా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫార్మర్స్కి. స్పెషల్గా నా కాన్స్టిట్యుయెన్సీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం రైతులు ఉన్నారు. మరి 98% మటుకు రైతాంగం మా కాన్స్టిట్యుయెన్సీలో ఉంది అధ్యక్ష. అక్కడ వివిధ మండలాల్లో తాడవై కానీ, సదాశివనగర్ కానీ, రాజంపేట మండలాల్లో ఇంతకుముందు కొరత జరగడం జరిగింది. ఖరీఫ్లో దానికి మరి గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని, మరి గవర్నమెంట్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా అధ్యక్ష. కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ వినియోగం పెరగాలని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఇస్తుందా అని ప్రశ్నించారు. ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలను తక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రం మొత్తంపై ఆ తరహా వాహనాలు 70,000 నడుస్తున్నాయి. కాలుష్యం తగ్గాలంటే ఈ సంఖ్య పెరగాలి. రోడ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్ మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలి. వెంకటరమణారెడ్డి అన్నారు. మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ 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 త్రిదండి రామానుజ జియార స్వామి విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకు నేడు రాష్ట్ర ప్రజ్ఞా వికాస్ నిజామాబాద్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో అపురూప శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు కార్యక్రమాన్ని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జూనియర్ స్వామి గారి ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ భగవద్గీత చదవడం వల్ల నిజ జీవితంలో మన విలువలను తెలుసుకుంటూ 10వ తరగతి విద్యార్థులు వారి యొక్క జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలో
సునిశ్చితంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. విద్యార్థి వారి జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలను మొదటి రోజు నుండే సమర్థవంతంగా నేర్చుకుంటూ వెళ్ళాలని, ఏ విద్యార్థికి కూడా తలెత్తవని చెప్పడం జరిగింది. స్వామి వారు తెలియజేసినటువంటి విషయాలను విద్యార్థులు చాలా ఏకాగ్రతతో వినడం జరిగింది. విద్యార్థుల సందేహాలను వారికి అర్థమయ్యే రీతిలో సమాధానాలను ఇచ్చారు. పరీక్షలు అంటే భయం పెట్టుకోవద్దని, మొదటి రోజు నుండే చక్కగా చదువును ఇష్టంతో నేర్చుకోవాలని, పరీక్షపై ఉన్న భయాన్ని తొలగించేలా విద్యార్థులకు చక్కటి ప్రేరణను కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజ్ఞ వికాస్ గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాస నిత్యానందం, జిల్లా కార్యదర్శి గోజూరి అరుణ్ కుమార్, కోశాధికారి ఉప్పల మధు, పాకల నరసింహారావు, మామిడాల మోహన్, మాడపాటి శ్రీనివాస్, రమణారావు, రమేష్, పృథ్వీ, జనార్దన్, ధర్మారాజు, అప్పారావు, మురళీకృష్ణ, సాగర్ తదితర పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు 2000కు పైగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్లోని జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల బాధ్యులు, కార్యకర్తలు బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలుపుతూ మద్దతును ప్రకటించారు. తనను కలిసేందుకు వచ్చిన జన సందోహానికి కవిత ఆమె ఇంటి బాల్కనీలో నిలబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కిందకు వెళ్లి ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలను కవిత అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం నుండి తన వెన్నంటి ఉండి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ మద్దతుగా నిలిచిన ఉద్యమకారులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో జాగృతి కార్యాలయం పరిసర ప్రాంతాలు జై తెలంగాణ కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో మారుమోగాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న కవిత అండగా ఉంటామని వివిధ సంఘాల నేతలు కవిత సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీనియర్ స్వామి హాజరై భక్తులకు ప్రవచనాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సమాజానికి, దేశానికి ఏర్పడాల్సినటువంటి మంచి ఏర్పడడంలో ఎవరెవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తారు అని మేము భావిస్తున్నాం. మనకి అమ్మ చేసినటువంటి ఈ ధనుర్మాస వ్రతం చక్కగా స్పష్టం చేసేది అదే. మన బాధ్యతని సమాజం కోసం, దేశం కోసం లేదా కుటుంబం కోసం, అందరి ఆనందం కోసం కలిసి పంచుకోవడమే మనం చేయగలిగేటువంటి ఉత్తమమైన వ్రతం. అందుకోసం అందరూ కూడా కేవలం ఏదో డిసెంబర్ నెలలో ఆరంభమై జనవరి మకర సంక్రాంతితో పూర్తయి మన వ్రతం కాదు, అందరూ కలిసి ఉండాలి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ అమలు తీరు, ముసాయిదా ఓటర్ జాబితాపై కలెక్టర్ మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్ఐఆర్ అమలును పరిశీలిస్తూ పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, అర్బన్ సెగ్మెంట్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్ఐఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. సన్నాహక అమలులో అర్బన్ సెగ్మెంట్ వెనుకంజలో ఉందని, ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బిఎల్ఓలతో మ్యాపింగ్ను పక్కాగా జరిపించాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలులో పురోగతిపై తాను వారంతలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. ఓటరు జాబితాను ఈఆర్ఓలు కనీసం 5% మేరకైనా ర్యాండమ్గా చెక్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితాలో బోగస్ ఓటర్లు ఉండరాదని, అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా
జాబితా నుండి తప్పిపోకూడదని అన్నారు. కొత్తగా విలీనం అయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని కలెక్టర్ హితవు పలికారు. సవాలుతో కూడుకొని ఉండే ఎన్నికల విధులను ఎంతో అప్రమత్తతతో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సో మనం ఒకవేళ ఇప్పుడు దే ఆర్ క్లోజ్ టు 28%, దే హ్యావ్ క్లోజ్ టు 630 పోలింగ్ స్టేషన్స్. సో ఇన్ ఎనీ కండిషన్ మీరు అంటే మనం చాలా లాగింగ్ ఉన్నాము. అర్బన్ ఏరియా అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. దయచేసి అర్థం చేసుకోండి, వచ్చే 2-3 వారాలు మన మీద వర్క్ ప్రెషర్ చాలా పెరుగుతుంది. నెక్స్ట్ వీక్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇస్ హాలిడేస్. మిమ్మల్ని పరేషాన్ చేసే ఉద్దేశం మాది కాదు. బట్ ఒకవేళ మన ప్రోగ్రెస్ అంటే SEC కావచ్చు, ECI కావచ్చు, ఆ తగ్గట్టు లేకపోతే ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ హాలిడేస్. ఐ వుడ్ వాంట్ రిలీఫ్ కమిషనర్ గారు ప్లీజ్గా చెప్పాలి ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులో మీరు ఎవరెవరిని సూపర్వైజర్గా, నాకు తెలిసినంత వరకు ఒక 301 మీ దగ్గర BLOs ఉన్నారు. బాల్కొండ లయన్స్ భవనంలో కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరమైనటువంటి వారికి ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నాము. ఆ శస్త్రచికిత్సలు చేయించుకున్నటువంటి అందరికీ కంటి అద్దాలని కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. కాబట్టి బాల్కొండ, ముప్కాల్, మెండోరా 3 మండలాలకు సంబంధించినటువంటి కంటి బాధతో బాధపడే వారందరూ మా ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ నందిపేట్ మండల కేంద్రంలో బస్సు డిపోను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈవో ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన నందిపేట బంద్ ప్రశాంతంగా కొనసాగింది. నందిపేటలో పోలీసుల బందోబస్తుతో యథావిధంగా నడిచాయి. వ్యాపార సముదాయాల వారు స్వచ్ఛందంగా షాపులను బంద్ పాటించి స్వచ్ఛందంగా సహకరించారు. గత 30 సంవత్సరాల క్రితం నందిపేట మండలంలో అన్ని గ్రామాల్లో రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబం 5 రూపాయల చొప్పున అన్ని గ్రామాల ప్రజలు జమ చేసి నందిపేట ఆర్టీసీ బస్టాండ్ను ఆనుకొని ఉన్న 5 ఎకరాల భూమిని కొని ఆర్టీసీకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. 30 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 1998 సంవత్సరంలో ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి భూమి పూజ చేశారు. అప్పటి నుండి ఆర్టీసీ ఆధీనంలో ఉన్న 5 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంది. గతంలో ఇక్కడి నుండి ప్రయాణ సౌకర్యాలు, రోడ్ మ్యాప్ సరిగా లేదని నందిపేటకు రావాల్సిన ఆర్టీసీ డిపో నిజామాబాద్ టు డిపోగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉమ్మడి మీదుగా బ్రిడ్జ్ కావడంతో నిర్మల్ జిల్లా మరియు మహారాష్ట్రకు రోడ్డు అనుసంధానం ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు పరిశీలించి ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ డిపో నిర్మాణం ఏర్పాటు చేయలేకపోతే మేము కూర్చున్న స్థలం మాకే ఇచ్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇట్టి భూమిని యువకుల కోసం, ప్రజలందరి కోసం స్టేడియం పనులు నిర్మించుకుంటామని కోరుతున్నారు. ఇకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమర నిరాహార దీక్ష చేశామని, ఇప్పుడు నిర్మించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీనికి గవర్నమెంట్కు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు మనకు రవాణా లేకుండే, ఇప్పుడు మనకు ఉమ్మడి పెంచు కావడం వల్ల ఇటు బైన్సా కానీ, ఇటు ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు పెరిగినాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంటు ఆధీనంలో తీసుకొని దీన్ని బస్ డిపో నిర్మించాలని ఈ నందిపేట ఉమ్మడి మండల ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేరుస్తారని మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది నిన్న. దానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అధికారులు కూడా చొరవ తీసుకొని దీన్ని వెంటనే బస్ డిపో నిర్మాణం చేపట్టగలరని మరి మా యొక్క విజ్ఞప్తి. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జాన్కంపేట గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు
పంచాయతీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, డ్రైనేజీలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో చెత్తను తొలగించి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప సర్పంచ్ నీలం కృష్ణ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు శుభ్రత పాటించడంతో పాటు చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. పరిశుభ్రమైన గ్రామమే ఆరోగ్యకరమైన గ్రామమని, గ్రామాభివృద్ధికి పారిశుద్ధ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్లో గ్రామ పంచాయతీ సభ్యులు క్రాంతి కుమార్, వెలుమల మురళి, పంచాయతీ కార్యదర్శి సందీప్, పారిశుద్ధ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను మీ జాన్కంపేట్ ఉప సర్పంచ్ నీలం కృష్ణ. మరియు ఈరోజు మా జాన్కంపేట్ గ్రామంలో మురికి పారిశుద్ధ్య కార్యక్రమం ఈరోజు మేము జాన్కంపేట్లో మా సర్పంచ్, మా సెక్రటరీ, మా వార్డు మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు మా జాన్కంపేట్ని క్లీన్గా చేయడం జరుగుతుంది. ఈరోజు దీనికి ఉన్న పక్కనున్న మురికిగా చెట్లు కానీ అంతా కానీ ఈ గత 2-3 సంవత్సరాల నుంచి చెత్తాచెదారం బాగుంది కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా దాన్ని దృష్టిలో తీసుకుని జాన్కంపేట్ని మంచి అభివృద్ధి గ్రామంలో తీసుకుపోవాలన్న ఉద్దేశం కొద్దీ అంతా చేస్తున్నాం. ఇంకా ఈ గ్రామంలో నిన్న కూడా ప్రతి ఒక్క వార్డు కూడా సందర్శించడం జరిగింది. పీఎంపీ ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు పెరిగిపోయాయని ఆర్ఎంపీ పీఎంపీ తెలంగాణలో జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు విన్నవించారు. హైదరాబాద్లో తెలంగాణలోని ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు సమావేశమయ్యారు. మాపై మెడికల్ కౌన్సిల్ దాడులను ఆపేందుకు సహకరించాలని తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు విన్నవించారు. ఈ సందర్భంగా శాసన మండలిలో ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలపై గలం లేవనెత్తుతానని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చాడని నిజామాబాద్ పీఎంపీ ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు బిల్ల సాయిబాబా తెలిపారు. ఎంపీ అరవింద్ సారు జర మా కష్టాలు చూడు అని మహాంతం, అభంగపట్నం, మోకన్పల్లి, సలీంపురం ప్రజలు, రైతులు మొరపెట్టుకుంటున్నారు. నవిపేట మండలం మహంతం రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల నిర్లక్ష్యంపై స్థానిక గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. గత ఏడాది మార్చి నెలలో మండలంలోని దర్యాపూర్, మహంతం, ధర్మారం గ్రామాల వద్ద ఉన్న రైల్వే గేట్లకు అండర్ బ్రిడ్జిలు మంజూరు అయ్యాయి. అయితే ఒక్క ధర్మారం తప్ప మహంతం, దర్యాపూర్ రైల్వే గేట్ల పనుల్లో గుత్తేదారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రజలు, రైతుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. మహంతం రైల్వే బ్రిడ్జు గుత్తేదారు మొరం మాఫియాగా అవతారం ఎత్తి మొత్తం మొరం చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. 8 నెలల్లో పూర్తి చేయాల్సిన అండర్ బ్రిడ్జ్ పనులు గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేమి పద్ధతి, పనులు ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నించిన రైతులకు, గ్రామస్తులకు కాంట్రాక్టర్ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నాడని రైతులు వాపోతున్నారు. మహంతం రైల్వే అండర్ బ్రిడ్జితో 10 గ్రామాలకు కనెక్టివిటీ ఉన్న తరుణంలో ఇప్పటికైనా ఎంపీ అరవింద్ స్పందించి ప్రస్తుత గుత్తేదారుని బ్లాక్ లిస్టులో పెట్టి కొత్త గుత్తేదారుకి పనులు అప్పగించి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని గ్రామస్తులు, రైతులు వేడుకుంటున్నారు. ఇప్పుడు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి కూడా 1 సంవత్సరం కావస్తుంది. ఆ కాంట్రాక్టర్ గుత్తేదారు ఎవరో కానీ అతనికి ఎన్నిసార్లు చెప్పినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. అసలు ఏమి ఇంచు పని కూడా కావట్లేదు. అభంగపట్నం రైతులకు, మహంతం రైతులకు, మరి అదేవిధంగా అచ్చిపోయే వాళ్ళందరికీ కూడా వర్ణనాతీతము బాధలు. అక్కడ మన మహంతం శివారంలో ఉన్న అభంగపట్నం భూముల రైతులకైతే వెళ్ళటానికి దిక్కులేక వేరే వాళ్ళకు కౌలుకిచ్చేయాల్సిన పరిస్థితి ఉంది. 6 నెలల్లో 8 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు రోడ్ బంద్ చేసి వర్క్ స్టార్ట్ చేసిర్రు. ఇప్పటికి 1 ఇయర్ కావస్తుంది కానీ ఎటువంటి కదలిక లేదు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యాలు పూర్తి భరోసా ఇస్తూ హెల్త్ కార్డు జారీ చేస్తామనడం చాలా ఆనందంగా ఉందని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, సుభాష్ అన్నారు. మంగళవారం నగరంలోని వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఆధునిక హంగులతో అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యాలు ముందుకు రావడం జర్నలిస్టు మిత్రులందరికీ మంచి శుభపరిణామం అని అన్నారు. ఈ వెల్నెస్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైన హెల్త్ కార్డు రూపంలో ముందుకు రావడం అభినందనీయమని వారన్నారు. వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఈ కార్డు ఒక ఆన్లైన్ ప్రక్రియ రూపంలో జర్నలిస్టులకే కాకుండా జర్నలిస్టు తల్లిదండ్రికి, జర్నలిస్టు పిల్లలకు ప్రతి ఒక్కరికి చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తాడ్బిలోలిలో స్కూల్ మరుగుదొడ్లకు స్థానిక సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్, ఉప సర్పంచ్ భూమి పూజ చేశారు.
NREGS పథకం కింద రూపాయలు 2 లక్షల నిధులతో ఈ పనులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఇన్ని రోజులు ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం మరుగుదొడ్లు సౌకర్యార్థంగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష్, భాస్కర్, నరేష్, యోషా, చిన్న సాయిలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలలో ఘనంగా సెల్ఫ్ గవర్నమెంట్ డే సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో HM సతీష్ గౌడ్ ఆదేశాల మేరకు సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలను బోధించారు. అనంతరం ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు వారి అనుభవాన్ని ఉపాధ్యాయులతో పంచుకున్నారు. ఉపాధ్యాయులు ఈ అనుభవాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ అధ్యక్షురాలు గోదావరి, HM సతీష్ కుమార్, ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్, శ్రీనివాస్, అబ్బయ్య, అన్నపూర్ణ, గంగాలత, నగీనా, వనిత, సునీత, రాజమణి విద్యార్థులు పాల్గొన్నారు. సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటని, దీనిపై సరైన అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మిక తెలిపారు. సర్వికల్ క్యాన్సర్ మంత్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న ప్రతి మహిళ క్రమం తప్పకుండా పాప్ స్మియర్ టెస్ట్, HPV స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రారంభ దశలో ఈ వ్యాధిని గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, HPV వైరస్ సంక్రమణ, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, పొగ తాగడం వంటి కారణాల వల్ల సర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ గ్రీష్మిక వివరించారు. అలాగే HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవగాహనే సర్వికల్ క్యాన్సర్పై ప్రధాన ఆయుధమని డాక్టర్ గ్రీష్మిక అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ సెంటర్ హెడ్ కె స్వామి, DMS డాక్టర్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ మహిళల ఆరోగ్య సంరక్షణకు అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందిస్తూ ఎప్పుడూ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎనీ టైప్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ కానీ తెల్లబట్ట కానీ ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే మారుతున్న సోషల్ చేంజెస్ బారిలో పడి యూత్ హెల్త్ని పాడు చేసుకోకుండా సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా HPV వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలి అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 9 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వారు HPV వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఇది 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే 2 డోసులు, 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే 3 డోసులు తీసుకోవాలి. ఇది మెడికవర్ హాస్పిటల్ నుండి మేము ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ డే అందరికీ HPV వ్యాక్సినేషన్ అవేర్నెస్ ఇస్తున్నాము. HPV వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నాము. HPV వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాకుండా మిగతా సర్విక్స్, వల్వా, వెజైనా, యానోరెక్టల్ క్యాన్సర్స్ అండ్ సమ్ టైప్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. బాల్కొండ BRS కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు BRSలో చేరారు. బాల్కొండ వేముల BRS పార్టీలో చేరిన భీమ్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు మీసాల శ్రీనివాస్ పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మీసాల శ్రీనివాస్తో పాటు పార్టీలో చేరిన వారిలో దుంపల శ్రీను, కొండూరు గంగాధర్, ఈరోల ప్రవీణ్, ఎర్రోల శ్రీనివాస్, ముత్యం, రాకేష్, రాజేశ్వర్, డప్పు సాయి, మొండె గంగాధర్, సున్నపు భాస్కర్, మీసాల నవీన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గున్నాల భగత్ ఆధ్వర్యంలో మరియు కార్యక్రమంలో 4th వార్డు అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, 4th వార్డు యూత్ అధ్యక్షులు మందుల చంటి పాల్గొన్నారు. నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో నుడా మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తండ్రి ఇటీవల కాలం చేయడంతో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించి చిత్రపటానికి నివాళులర్పించారు. తండ్రి లేని లోటు నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి వారి యొక్క తండ్రి గారు మరి రీసెంట్లీ మరణించడం జరిగింది. వారు
తెలంగాణ అన్న కేసీఆర్ గారి మీద అద్భుతమైన ప్రేమ గౌరవం ఆయనకు. కేసీఆర్ గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే మరి తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి ఆయన. మరి తన కుమారుడు ప్రభాకర్ రెడ్డి కూడా మా పార్టీ నాయకుడు, కూడా చైర్మన్గా పనిచేసింది ఇక్కడ. మరి వారికి కూడా ప్రభాకర్ రెడ్డి భార్య కూడా కార్పొరేటర్గా పనిచేసింది. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు చేస్తున్నాడని ఆయుర్వేద ఫార్మసిస్ట్ భగవత్ మౌనిక వైద్య అధికారి లింగాల నాగగిరీష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి వైద్య అధికారి లింగాల నాగగిరీష్ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎం హెచ్ఓ రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని వైద్య సిబ్బందితో కేసు విషయంలో విచారణ చేస్తున్నారు. ఆర్గనైజ్ ద మెడికల్ ఆఫీసర్. సో దానికోసం మనం ఎంక్వైరీ వచ్చాము. సో అది ఎంక్వైరీ చేస్తున్నాము, మన ప్రాసెస్లో ఉంది. సో అది ఎంతవరకు నిజము ఏమైంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్టాఫ్తో అందరితో ఎంక్వైరీ అయినాక మేము ఏం యాక్షన్ తీసుకున్నాము, ఏం జరిగింది అనేది మీకు నోటీస్ చేస్తాము. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో భాగంగా జిల్లా స్థాయి అధికారులకు సిబ్బందికి పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టంపైన అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మహిళల రక్షణ నివారణ పరిష్కారం గురించి ఈ చట్టం పనిచేస్తుందని, చట్టంలో ఇంటర్నల్ కమిటీ, లోకల్ కమిటీలు ఫామ్ చేయాల్సిన బాధ్యత ప్రతి జిల్లా అధికారులకు ఉందని, మహిళల లైంగిక సమస్యలకు గురైనప్పుడు ఆన్లైన్ షీ బాక్స్ పోర్టల్లో పిటిషన్ దాఖలు చేసుకునేలా షీ బాక్స్ పనిచేస్తుందని, కమిటీ మెంబర్స్ వివరాలు అందరికీ కనబడేలా ప్రతి జిల్లా అధికారులు ప్రదర్శించాలని మాట్లాడడం జరిగింది. మరియు కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. నేపాల్ దేశం బాగమతి ప్రోవిన్స్ భక్తాపూర్ జిల్లా కేంద్రం సూర్యాబినాయన్లోని సిద్ధిదాస్ సెకండరీ పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల మాస్టరు అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపినారు. మన దేశంలో పాఠశాలలో గుంజిలను ఉతక్ బైఠక్ మరియు ముర్గా పనిష్మెంట్ అనే పేరుతో తీయించేవారని అన్నారు. బాన్స్వాడ మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులో ఉన్న దొంగ ఓట్లను తొలగించి పట్టణంలో నివాసం ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణంలో అధికార పార్టీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా ఉండేందుకు వార్డులలో ఒక వర్గానికి చెందిన ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసమని, 9వ వార్డులోని ఓట్లను 1వ వార్డులోకి 6వ వార్డులో ఏకంగా 400 ఓట్లు పెరగడం ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు వత్తాసు పలుకుతున్నారన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. పీఎంఈ డ్రైవ్ కింద కొత్తగా 2800 ఈవీఎం బస్సులు. నిజామాబాద్ మున్సిపాలిటీకి 50 బస్సులు రానున్నాయి. శాసనసభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మారుమూల ప్రాంతంలో ఉన్న పల్లెలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించాలి. శాసనసభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి బాల్కొండ ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్యే సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయో తెలిపాలి. శాసనసభలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. దేశంలో వాహనాల కాలుష్యం పెరిగిపోవడం వల్ల ప్రతి ఏటా 16 నుంచి 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శాసనసభలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెల్లడి. ఎస్ఐఆర్ అమలులో స్పష్టమైన పురోగతి సాధించాలి. నిజామాబాద్ మున్సిపల్ సమావేశంలో ఏఈఆర్ఓ బిఎల్ఓ సూపర్వైజర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి. మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించిన శ్రీ 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 త్రిదండి రామానుజ జియర్ స్వామి. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కవితకు సంఘీభావం తెలిపిన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలిపిన కవిత. సుభాష్ నగర్ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొన్న త్రిదండి దేవనాథ రామానుజ స్వామి. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.